నమస్కారం జీటీపీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి హుస్నాబాద్ను సస్యశ్యామలం చేస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. భూసేకరణ కోసం 250 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ప్రకటన. మంతానిలో ఆర్య కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను ప్రారంభించిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. చేయుత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆటోల బంద్. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ఆటో కార్మికులకు 12,000 ఆర్థిక సాయం అందించాలని డిమాండ్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కరీంనగర్లో రోడ్డెక్కిన 22A బాధితులు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరిక. తెలంగాణ అభివృద్ధికి ప్రవాసులు బలమైన మద్దతుదారులు, రాయబారులుగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి లండన్ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులు, ఇండియన్ తెలుగు కమ్యూనిటీ ప్రతినిధులతో ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ లండన్లోని ప్రముఖ తాజ్ హోటళ్లలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ పీసీసీ ఎన్ఆర్ఐ కన్వీనర్, ఇండియన్ కమ్యూనిటీ నాయకుడు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూకేలోని తెలుగు కమ్యూనిటీ నాయకులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు, ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధి, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రవాస తెలంగాణ సమాజంతో ప్రభుత్వం అనుసంధానం, భవిష్యత్తు కార్యాచరణ వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవాసులతో ముఖాముఖిగా చర్చించారు. రాష్ట్ర ప్రగతికి ప్రవాసుల అనుభవం, నైపుణ్యం, పెట్టుబడులు, ఆలోచనలు ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ కు ప్రవాసులు భాగస్వాములు కావాలి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ కు ప్రవాస భారతీయులు బలమైన మద్దతుదారులుగా, రాయబారులుగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక ఆవిష్కరణల శక్తి కేంద్రంగా తెలంగాణ ఎదుగుతున్న ప్రయాణంలో ప్రవాసులు చురుకైన భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు. ఎన్ఆర్ఐలు, పెట్టుబడిదారులు, వివిధ రంగాల నిపుణులతో స్వయంగా మమేకమై సీఎం రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే కొత్త ఆలోచనలు, సూచనలు అందించాలని కోరారు. ప్రవాస తెలంగాణ సమాజం మధ్య నెట్వర్క్ ను మరింత బలోపేతం చేయడం ద్వారా తెలంగాణలో కొత్త అవకాశాలను సృష్టించేందుకు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనపై మంత్రి శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సుధాకర్ గౌడ్ తెలిపారు. డిసెంబర్లో నిర్వహించనున్న తదుపరి గ్లోబల్ సమ్మిట్ బిజినెస్ మీట్ కు యూకేలోని పెట్టుబడిదారులు, నిపుణులను ఆహ్వానిస్తామని వారు వెల్లడించినట్లు చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎన్ఆర్ఐ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీ గురించి సవివరంగా వివరించారు. అలాగే యూకే, యూరప్ కు భారత్ తో వేగవంతమైన కనెక్టివిటీ ఉన్నందున అక్కడి ఎన్ఆర్ఐలు, పెట్టుబడిదారులు, నిపుణులకు అనుకూలంగా ప్రత్యేక విధి విధానాలను రూపొందించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. సుధాకర్ గౌడ్ నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ లండన్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ప్రవాస తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలిచింది. తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసుల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు పెట్టుబడులు, విద్య, నైపుణ్యం, అంతర్జాతీయ అనుభవాలను రాష్ట్ర ప్రగతికి అనుసంధానం చేసే దిశగా ఈ సమావేశం కీలకంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాగానే పార్టీలో లొల్లులు ఎక్కువయ్యాయని, తన ఉనికి కాపాడుకోవడానికి రామచంద్రరావు ఫీజు రియంబర్స్మెంట్ దీక్షలు, డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఫీజు బకాయిలు పెండింగ్ పెట్టినప్పుడు కిమ్మనకుండా కూర్చున్న బీజేపీ నేతలు ఇప్పుడు ప్రజాప్రభుత్వంపై గగోలు పెట్టడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకుల ద్వారా అడ్వాన్స్గా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తున్నామని, సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా
ద్వారా నిధులు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారా? కేంద్రం నుంచి ₹1 అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్మాణం చేపడుతూ అధికారంలోకి రాగానే మెస్ ఛార్జీలు పెంచి విద్యార్థుల కడుపు నింపుతున్నామని తెలిపారు. మొసలి కన్నీళ్లు ఆపి ఢిల్లీ పెద్దలకు జ్ఞానోదయం చేసి బీజేపీ రాష్ట్రాల్లో కూడా ఈ పథకం అమలు చేయించాలని, అభివృద్ధి పథంలో సాగుతున్న సర్కార్పై అనవసరంగా అడ్డుపడవద్దని హితవు పలికారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నియామకం పొందినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ విమర్శల ద్వారా ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయడము, భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాల్లో తన ప్రాబల్యాన్ని చూపెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడం ద్వారా తనకు నాయకుడిగా గుర్తింపు పొందేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నా, మీకు నిజంగా చేతనైతే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలనుకుంటే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంకు రావాల్సిన అంశాల మీద సాధించుకోండి. ఇవాళ మీరు చేస్తున్న దీక్ష ఫీ రియంబర్స్మెంట్ గురించి ప్రభుత్వము ఆల్రెడీ పాత బకాయిలు ఉన్నటువంటి దృష్ట్యా అవన్నిటిని కూడా విడతల వారీగా పేమెంట్ చేస్తూనే ఈ విద్యా సంవత్సరం నుంచి పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ అడ్వాన్స్గా పేమెంట్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు సంబంధించిన విద్యకు ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు? ఫీజు రియంబర్స్మెంట్కు కేంద్రం నుంచి ఏం సహకారం తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మంతానిలో హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా మంతానిలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా 19 మండలాల్లోని 40,000 మంది విద్యార్థులకు ఉదయం పూట బలవర్ధకమైన అల్పాహారం అందించడం జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని 694 ప్రభుత్వ పాఠశాలలు, 17 జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రభుత్వం హరే కృష్ణ ట్రస్ట్ సంయుక్తంగా బలవర్ధకమైన పౌష్టికాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ బాగా చదువుకొని తమ మేధాశక్తిని పెంపొందించుకోవాలని కోరారు. మొదట కొడంగల్లో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు మంతాని ప్రారంభం కాగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని, ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థుల కోసం వారి సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలలో చేరి బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హరే కృష్ణ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్య గౌరచంద్ర స్వామీజీ, జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని, అందుకోసం ప్రభుత్వం 250 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఉస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నేడు చిగురుమామిడి మండలం కొండాపూర్, నవాబుపేట, ఇందుర్తి, ఒగ్గులాపూర్, గునుకులపల్లెలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పశు వైద్య శిబిరాలు ప్రారంభించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామాభివృద్ధి సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల నిర్మాణానికి సంబంధించి రైతులు సహకరించాలని మంత్రి కోరారు. భూసేకరణ ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేలా అందరూ సహకరిస్తే భూములు సేకరించిన వెంటనే అర్హులైన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. 3 జిల్లాల కలెక్టర్లు భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రక్రియను వేగవంతం చేస్తున్నారని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉంటాయని మంత్రి అన్నారు. వాటిని అధికారులతో సమీక్షించుకొని ప్రజలు లబ్ధి జరిగే విధంగా పర్యవేక్షణ చేసుకోవడం ఒకటో కార్యక్రమం. 2 గ్రామ స్థాయిలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, రేషన్ కార్డులు ఏ విధంగా వస్తా ఉన్నాయి, పెన్షన్లు ఏ విధంగా వస్తా ఉన్నాయి, సన్న బియ్యం ఏ విధంగా వస్తా ఉన్నాయి, ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఏ విధంగా వస్తా ఉంది, సాగునీరు, తాగునీరు, విద్యుత్కు సంబంధించి ఆరోగ్యము, విద్య అన్ని ఎలా ఉన్నాయో గ్రామంకి వచ్చి మీతో తెలుసుకుని అవన్నీ పరిష్కారం చేసి తద్వారా గ్రామాల అభివృద్ధి ద్వారా ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చేయాలని ఆలోచనతో వస్తా ఉన్నాం. దాదాపు 173 గ్రామాల్లో ప్రతి గ్రామానికి ఈ విధంగా కార్యక్రమం చేసుకొని గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ ప్రత్యేకమైనటువంటి పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెకు ప్రజాపాలన పేరు మీద ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకొని ఇవన్నీ కూడా పనులు పూర్తయ్యే విధంగా
సర్పంచ్ గారి ద్వారా కానీ మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఇక్కడ వచ్చినటువంటి అధికారులు చెప్పిన తర్వాత మీ అందరి మాటలు విన్న తర్వాతనే వెళ్తా. దయచేసి ఓపికగా మనకు ఇప్పుడున్నటువంటి ఇవాళ వర్షం పడ్డది సంతోషం. ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో నీళ్ళు ఎట్లా వాడుకోవాలి, భూగర్భ జలాలు ఎట్లా రావాలి, ఏ పంటలు వేసుకుంటే లాభం జరుగుతుంది, ఏ విధంగా వాతావరణ మార్పులు ఆరోగ్యంగా ఉండాలి అనేక అంశాలు చెప్తారు. దయచేసి అందరూ శ్రద్ధగా విని దాని తర్వాత సర్పంచ్ గారు గ్రామ సమస్యలు చెప్తారు. పెద్దలు ఎవరైనా సరే అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నా కొండా సురేఖను తిడితే ఫైలు క్లియర్ చేస్తారని సీఎం కార్యాలయం నుంచి నాకు కాల్స్ వస్తున్నాయని ఎంపీ అరవింద్ అన్నారు. మంత్రి కొండా సురేఖను తిడితే పెండింగ్ ఫైలు క్లియర్ చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బ్రతిమలాడుకుంటున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం బీజేపీ స్టేట్ చీఫ్ దీక్షకు మద్దతుగా ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఆఫర్ కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రమేనా, బీజేపీ నాయకులకు కూడా ఉందా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్లకు దశల వారీగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల అమలుకు ప్రభుత్వం ప్రజల బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమం చేస్తుందని, ఇందులో భాగంగానే విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల మాటలు ఇటీవల నెక్లెస్ రోడ్లో స్మార్ట్ మీటర్ల ఉపయోగం పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసిన కవిత, తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల పక్షాన కాకుండా పెద్దల పక్షాన ఉందని పదే పదే నిరూపించుకుంటుందని దుయ్యబట్టారు. కార్పొరేటర్లతో కుమ్మక్కై విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టి పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీ ఎత్తివేయాలనే కుట్రకు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపిందని కవిత ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ముందు మోకారిల్లు వాళ్ళు తీసుకొస్తున్న తలాతోక లేని విధానాలను సమర్థిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న మీటర్లన్నీ స్మార్ట్ మీటర్లేనని, ప్రస్తుతం రీడింగ్ కోసం పెన్ను పేపర్తో ఏమి రాసుకోవడం లేదు కదా అని ప్రశ్నించారు. రైతు నల్ల చట్టాల ద్వారా రైతులకు ఏ స్మార్ట్ మీటర్లు పెట్టాలని చూసిందో అదే అదానీ కంపెనీకి చెందిన స్మార్ట్ మీటర్లను మరో కొత్త పథకం పేరుతో కేంద్రం తీసుకురావాలని చూస్తే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సంతకం పెట్టి స్మార్ట్ మీటర్లు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అదానీలకు కొమ్ము కాస్తూ స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, గృహ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే యూపీలో ఇలాంటి స్మార్ట్ మీటర్లు బిగిస్తే వాటిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉందని చెప్పారు. ఈ మధ్య గవర్నమెంట్ అంతా కూడా స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నాం అనేటటువంటి అంశాన్ని హైలైట్ చేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మొన్ననే సిఎండి గారు కూడా ప్రకటన చేయడం జరిగింది, మేము త్వరలో స్మార్ట్ మీటర్స్ పెడతామని చెప్పి. అట్లనే నెక్లెస్ రోడ్లో కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టిండ్రు, ఎట్లా స్మార్ట్ మీటర్స్ బాగుంటాయి ఏంది అని. అంటే పబ్లిక్ని ఒక మైండ్ వాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు నేను ఒక 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవన్నీ కూడా స్మార్ట్ మీటర్సే. ఇప్పుడు ముందు లెక్క ఎవరు కూడా పోయి పెన్ను పేపర్ పట్టుకొని రీడింగ్ రాసుకునే అవసరం లేదు. ఒక చిన్న మెషిన్ ఉంటుంది, దాన్ని తీసుకొని మీటర్ దగ్గరికి పోగానే ఆటోమేటిక్గా రీడింగ్ వస్తుంది. స్మార్ట్ మీటరే ఇప్పుడు కూడా ఉన్నది. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేసేటటువంటి కొత్త మీటర్ ఏంటంటే, ఏదైతే రైతులు ఢిల్లీ సింగ్ బార్డర్ దగ్గర ఉద్యమం చేస్తే నల్ల చట్టాలు తొలగించిండ్రో, ఆ నల్ల చట్టాల్లో భాగంగా అదానీ వాళ్ళ కంపెనీకి సంబంధించి మీటర్లు ఏవైతే వ్యవసాయానికి పెట్టాలనుకున్నారో, ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకొచ్చింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంతకం పెట్టి ఒప్పుకొని ఇవాళ కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటుంది. ఇప్పుడు చిన్న విరామం. అన్నా, ఇద్దరం భూమ్యాక్సిన్ కొట్టాం, నీ పంట కళకళలాడుతోంది, నా పొలం ఎందుకిలా ఉంది? నువ్వు కొట్టింది ఒరిజినల్ గంగోత్రి భూమ్యాక్సినేనా? అసలైన గంగోత్రి భూమాక్సిన్ను గుర్తించటం చాలా సులభం. గంగోత్రి లోగో, సుమో బొమ్మ, గ్యాంగోత్రి ఎంబోజింగ్. అయ్యో, నేను తెచ్చిందే నకిలీదన్నమాట. అవును, గంగోత్రి లోగో, సుమో బొమ్మ, గ్యాంగోత్రి ఎంబోసింగ్ ఈ 3 చూసి ఒరిజినల్ గంగోత్రి భూమ్యాక్సిన్ మాత్రమే కొనండి. పంటను కాపాడుకోండి, పసిడి దిగుబడులు సాధించండి. వెల్కమ్ బ్యాక్. కన్న తల్లిని హత్య చేసి బావిలో పడేసిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో కన్న తల్లి పట్ల 2 కొడుకులు కసాయిలా ప్రవర్తించారు. తల్లిని బావిలో పడేసి హత్య చేసి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి చివరకు నిందితులకు దొరికిపోయారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎలబొత్తారం గ్రామానికి చెందిన నూనె వెంకటమ్మ దారుణ హత్యకు గురయ్యారు. వెంకటమ్మకు 4 కొడుకులు ఉండగా ఇటీవల పక్షవాతం బారిన పడి మంచానికి పరిమితమైంది. 4 కొడుకులు వంతుల వారీగా తల్లికి సపర్యాలు చేయాల్సి ఉండగా 2 కొడుకులు తల్లి ఇంట్లో చనిపోతే ఇల్లు వదిలిపెట్టాల్సి వస్తుందని అరిష్టంగా భావించి మంచం పట్టిన తల్లిని 4 మాసాలు
మాసాల క్రితం వ్యవసాయ బావిలో పడేసి తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి వ్యవసాయ బావిలో ఉన్న శవాన్ని వెలికి తీశారు. పక్షపాతంతో కదలలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు బావిలో ఎలా పడిందనే విషయంపై పోలీసులు ఆరా తీయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్ద కొడుకు సమ్మయ్య, చిన్న కొడుకు శ్రీనివాస్ హత్యకు పాల్పడినట్లు నిర్ధారించి అరెస్ట్ చేశారు. తల్లిని బావిలో పడేసి ప్రాణం తీసి కనిపించడం లేదని, అప్పుడు సమాచారం ఇచ్చిన ఇద్దరు కొడుకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. 7/7/2026 రోజున సైదాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక ఎలబోతాం గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక కేసు నమోదైంది. తేదీ 5/4/2026 రోజున సాయంత్రము రాత్రి 9 గంటలకు నూనె వెంకటమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిందని, తర్వాత తెల్లవారి ఆమె గురించి రాత్రి మరియు తెల్లవారి వెతకగా తెల్లవారి అనగా 6వ తారీఖు నాడు మధ్యాహ్నం 3:30కు ఇంటికి 300 మీటర్ల వెనకాలన్న పొలాల్లో ఒక బావిలో మృతదేహం తేలిందని చెప్పేసి ఆమెకు వృద్ధాప్య కారణాలతోని ఆమె అక్కడికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నట్టు వారి రెండవ కొడుకు అయిన నూనె రవీందర్ మాకు ఫిర్యాదు ఇచ్చారు. క్రైమ్ నెంబర్ 54/26 అండర్ సెక్షన్ 194 BNSSలో కేసు నమోదు చేసి సైదాపూర్ ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇందులో మేము ఇంక్వెస్ట్ చేపించిన తర్వాత PME చేయించడం జరిగింది. ఆ PMEలో అనుమానాల గురించి కూడా మేము నివృత్తి చేసాం. 80 ఏళ్ల వృద్ధురాలు ఆమె నడవలేని పరిస్థితిలో, అదేవిధంగా భూమిపై పాక్కుంటూ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న మహిళ 80 ఏళ్ల వృద్ధురాలు ఇంటికి 300 మీటర్లకు పైగా దూరంలో ఉన్న ఒక వ్యవసాయ బావిలో పడి ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పేసి అనుమానాలు ఉండను. కరీంనగర్లో AITC ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో కరీంనగర్లో జరిగే AITC రాష్ట్ర మహాసభలకు విస్తృత ఏర్పాటు చేస్తున్నారు. మహాసభల నేపథ్యంలో కరీంనగర్లో 2 రోజులుగా జరుగుతున్న కళాకారుల శిక్షణ శిబిరం నేడు ముగిసింది. శిక్షణ శిబిరం ముగింపుకు ముఖ్య అతిథిగా హాజరైన కలవేన శంకర్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి కార్మిక సంఘం AITC అని, 105 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అనేక మంది ప్రాణత్యాగాలతో కూడుకున్న సంఘం అని తెలిపారు. దేశంలో అన్ని రంగాల్లో పనిచేస్తున్న సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల హక్కులు, చట్టాలు కాపాడడం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నదని, పోరాడి సాధించుకున్న సమ్మె హక్కును కూడా అరిచిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై కార్మిక లోకం పోరాటాలకు సిద్ధం కావాలనే నేపథ్యంలో సెప్టెంబర్ 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు కరీంనగర్ నగరంలోని జరిగే AITC 4వ రాష్ట్ర మహాసభలు విజయవంతం కోసం కార్మిక లోకం కదం తొక్కాలని, ఆ మహాసభల కోసమై 2 రోజులుగా కళాకారులు ఆటపాటలు నేర్చుకోవడం అభినందనీయమని తెలిపారు. తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులు కార్మిక వర్గ సమస్యలు, పోరాటాలు ప్రజలకు కళ్లకు కట్టే విధంగా వివరించేందుకు పాటలు పాడాలని, మారుతున్న సమకాలీన రాజకీయాలలో నాయకుల మాటల కంటే గాయకుల పాటలే ఎక్కువగా ప్రజలకు చేరువ అవుతున్నాయని, కళాకారులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తమ సాంస్కృతి కళా నైపుణ్యాన్ని రాష్ట్ర మహాసభల సందర్భంగా జరిగే ర్యాలీలో, బహిరంగ సభలో ప్రదర్శించాలని శంకర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర మహాసభలు కరీంనగర్లో 6, 7, 8 తారీఖులలో జరుగుతూ ఉన్నాయి. 6వ తారీఖు రోజున భారీ ప్రదర్శన, బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే బద్దమల్లారెడ్డి భవన్లో నిన్నటి నుంచి ప్రజానాట్య మండలి శిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా AITC దేశంలో పోషించినటువంటి పాత్ర, కార్మిక వర్గం కోసం చేసినటువంటి సేవలు, అదేవిధంగా ఈ సంఘాన్ని నిలబెడుతూనే పాలకులు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల పట్ల ఎదురొడ్డి పోరాడి సాధించినటువంటి హక్కుల కోసం కూడా వివరించడం జరిగింది. అనేక మంది ప్రాణత్యాగాలతోని AITC నిర్మించడం జరిగింది. 8 గంటల పనిదినంతో పాటు ఈ దేశంలో అనేకమైనటువంటి కార్మిక హక్కులు సాధించి పెట్టినటువంటి AITC గణనీయమైనటువంటి చరిత్రను ఇవాళ ప్రజానాట్య మండలి కళాకారులు వీధులలో వివరించడానికి బుర్రకథల ద్వారా ఒగ్గు మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని MIM కేంద్రం కార్యాలయం హైదరాబాద్లో బెలూన్లను ఎగురవేశారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఈద్ మిలాద్ నబీ సందర్భంగా MIM కేంద్రం కార్యాలయం హైదరాబాద్లో కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెలూన్లను నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుసేన్, మేరాజ్ ఎమ్మెల్సీ మిర్జా రహీద్ బేగ్ ఎగురవేశారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుసేన్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకొని చలో హైదరాబాద్ జల్సా రహమతుల్లిల్ హలమిన్
ఆధ్యాత్మిక సదస్సులో భాగంగా ప్రతి సంవత్సరం హైదరాబాద్ దారుసలాం హెడ్ క్వార్టర్లో 12 బెలూన్లను 2008 నుండి తన స్వంత ఖర్చుతో ఆనవాయితీగా ఎగరవేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ మేరజ్ మాట్లాడుతూ గులాం అహ్మద్ హుసేన్ ఎంఐఎం పార్టీలో తెలంగాణ జిల్లాల నుండి నిత్యం పార్టీ అభివృద్ధి కోసం పరితాపించే నిబద్ధత కలిగిన నాయకుడని, ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం మిలాదున్నబీ ఆధ్యాత్మిక సదస్సుతో పాటు మార్చిలో నిర్వహించే ఎంఐఎం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున కరీంనగర్ నుండి వచ్చి లక్షలాది రూపాయల ఖర్చుతో తమ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాలను గులాం అహ్మద్ శిరసా వహించి 12 బెలూన్లను హైదరాబాద్ దారుసలాం హెడ్ క్వార్టర్లో విధిగా ఎగురవేయడం అభినందనీయమని అన్నారు. కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని పొమ్మక్కల్లోని మధురానగర్కు చెందిన ఓ వివాహితను బెదిరించి లైంగికంగా వేధించిన సీతారాంపూర్కు చెందిన బైక్ మెకానిక్ మిడిదొడ్డి సాయి కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి సమక్షంలో అరెస్ట్ అయిన సాయి కుమార్ని చూపించి వివరాలు వెల్లడించారు. వివాహిత మహిళా కుటుంబంతో ఉన్న పరిచయంతో సాయి కుమార్ సదరు వివాహితకు తరచుగా ఫోన్ చేసి మాట్లాడడం, మెసేజ్లు పెట్టడంతో పాటు తనతో మాట్లాడాలని లేకపోతే చంపుతానని బెదిరించి బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త ఇంట్లో సీసీ కెమెరాను ఏర్పాటు చేయగా సాయి కుమార్ ఆమెను కలిసిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ విషయం అనంతరం కుటుంబంలో వివాదం ఏర్పడడంతో భర్త తన కుమారుడిని తన వద్ద ఉంచుకొని కుమార్తెను భార్య వద్దకు పంపినట్లు తెలిపారు. అనంతరం ఆమెకు న్యాయవాది ద్వారా కోర్టు నుంచి విడాకులు నోటీసు పంపించినట్లు తెలిసిందే. సాయి కుమార్ను ఈ విషయంపై ప్రశ్నించగా తనకు అవసరమైనప్పుడు ఆమెను ఉపయోగించుకున్నానని, ఇకపై తన వద్దకు రావద్దని బెదిరించినట్లు ఫిర్యాదులో చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి సాయి కుమార్ను అరెస్ట్ చేసినట్లు సీఐ ప్రకటించారు. నిషేధిత 22A జాబితాలో భూమి ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి వెల్లడించారు. నిషేధిత 22A పరిధిలోని భూముల సమస్యలపై సీఎం రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్య పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని సూడా మాజీ చైర్మన్ కొమరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వమే కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి త్వరితగతిన విచారణ జరిపి పరిష్కరించామని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు అదే పని మీద ఉన్నారని, దీంట్లో ప్రతిపక్ష పార్టీలు సొచ్చి లబ్ధి పొందాలని చూడడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. భూదందాలకు కేరప్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అని 10 సంవత్సరాల ధరణి పేరుతో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసి అనేక భూదందాలకు పాల్పడి భూ కబ్జాలలో వాళ్ళ నాయకులు జైలుకు వెళ్లి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ డ్రామాలు ఆడుతున్నారని నరేందర్ రెడ్డి ఆరోపించారు. 22Aలో ఉన్నవారికి స్పష్టంగా తెలియజేస్తున్నామని, మీకెవరి మద్దతు అవసరం లేదని, ప్రభుత్వమే మీ పక్షాన నిలబడి సమస్య పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. బాధితుల పక్షాన ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అండగా ఉండాలి. ఎక్కడైతే ఏది ప్రభుత్వ భూమి, ఏది సీలింగ్కి వదిలిపెట్టిండ్రు, మిగతా వాళ్ళంతగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు, దాన్ని హియరింగ్స్ ద్వారా క్లియర్ చేసుకుంటూ ఈ కలెక్టర్ గారు అధికారుల బృందం పూర్తి నిమగ్నమై పనిచేస్తూ ఉంటే ఇలా వీళ్ళు ధర్నా పేరు మీద వీళ్ళు కరీంనగర్లో భూదందాల గురించి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్ పార్టీ దీని మీద ధర్నా చేస్తారంటే ఇది విచిత్రం అనిపిస్తూ ఉంది. ప్రతి వివాదానికి, ప్రతి భూమికి, ప్రతి కొట్లాటకు, ప్రతి పంచాయతీకి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనే కారణం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా గట్టు దూదెనపల్లిలో 5.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. అత్యధికంగా మణుకొండూరు మండలం గట్టు దూదెనపల్లిలో 5.83 సెంటీమీటర్లు, గంభీరావుపేటలో 4.45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముసురులా వర్షం పడడంతో జనజీవనం స్తంభించిపోయింది. శ్రావణ సోమవారంతో వేములవాడలో వర్షాలు తడుస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ, కోడె మొక్కులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతుంది. లోయర్ మైనర్ డ్యాంకు స్వల్పంగా ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 242 క్యూసెక్లు ఉంది. ఎల్ఎండి పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 10.95 టీఎంసీలో ఉంది. మిడ్మానేర్కు ఇన్ఫ్లో 613 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 127 క్యూసెక్లు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 20.15 టీఎంసీలో ఉంది. ఎగువ మానేరు నర్మల ప్రాజెక్టుకు స్వల్పంగా వరద పెరిగింది. ఇన్ఫ్లో 393 క్యూసెక్లు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 1.95 టీఎంసీలు ఉంది. అటు శ్రీపాద
ఎల్లంపల్లి ప్రాజెక్టులు వరద క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 6,000కు పైగా క్యూసెక్ల వరద ఎల్లంపల్లికి వచ్చి చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులు చిలకలను సంతరించుకుంటున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంతో పాటు అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేసే పనిలో ప్రభుత్వం ఉందని, రాష్ట్రంలో 2,000 పాఠశాలలు మూతపడ్డాయి, 1,26,000 అడ్మిషన్లు తగ్గాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 1000 గురుకులాలు స్థాపించి 7 లక్షల మంది విద్యార్థులకు విద్యను అందించిందని, ప్రస్తుతం మాత్రం 107 మంది విద్యార్థులు వివిధ కారణాలతో మరణించారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ 2 గురుకుల పాఠశాలలు నిర్వీర్యం చేయాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు తీసుకొచ్చారని విమర్శించారు. ప్రభుత్వం మరియు ప్రైవేట్ కలిసి 97 పాలిటెక్నిక్ కళాశాలలు రాష్ట్రంలో ఉన్నాయని, ఇప్పుడు ప్రభుత్వం 97 జీవో తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యను కూడా నాశనం చేసే పని మొదలు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ చివరకు పేదలకు, సాధలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు గత ప్రభుత్వంలో ఎంతో గొప్పగా విద్యా వ్యవస్థను అందించినటువంటి ఈ విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో సర్వనాశనం చేసేటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు ఎవరు అనంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద విద్యార్థులే. దాదాపు 1,26,000 అడ్మిషన్లు తగ్గిపోయి గురుకుల పాఠశాలలు ఏవైతే ఒక ఉద్దేశంతో చదువుకు అనేక సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నటువంటి పేదవాళ్లకు గురుకుల పాఠశాలల ద్వారా ఒక ఉన్నతమైనటువంటి విద్యను అందించాలనే గొప్ప సంకల్పాన్ని ఆనాడు కేసీఆర్ గారు అమలుపరిచి మొక్కుబడిగా ఉన్నటువంటి గురుకుల వ్యవస్థను దాన్ని పటిష్టం చేసి దాదాపుగా ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 2 వారాల నుండి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణిని నిర్వహిస్తున్నారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రీవెన్స్లో ఫిర్యాదులు తీసుకుంటున్న సరళి పరిశీలించారు. ఫిర్యాదుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన అర్జీలకు పరిష్కారం అయ్యే దిశగా చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో ఆటో కార్మికులు ఆటోల బంద్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన 12,000 ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసి ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ ప్రతిరోజు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని, గత 40 సంవత్సరాలుగా ఆటో నడుపుతూ జీవిస్తున్నామని వారు వాపోయారు. ఆటో కార్మికులకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, అంతేకాకుండా అనేక రకాల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాల ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారులు హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి తదితర అంశాలపై ఆరా తీశారు. చేయుత నూతన పెన్షన్ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయుత పెన్షన్ కోసం కావాల్సిన వివిధ ధృవీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వేతనాలు పెంచాలని కరీంనగర్లో 48 గంటల నిరాహార దీక్షను గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద గ్రామ పంచాయతీ కార్మికులు 48 గంటల దీక్ష చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన 48 గంటల దీక్షను సిఐటియు జిల్లా కార్యదర్శి గిట్ల ముకుందారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు పెంచాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు కార్మికుల అకౌంట్లో చెల్లించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులకు గత 8 సంవత్సరాలుగా జీతాలు పెరగలేదని, అలాగే కార్మికులు అందరికీ పీఎఫ్, ఈఎస్ఐ
ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని, కార్మికుడు విధి నిర్వహణలో ప్రమాదంతో చనిపోతే 20 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రభుత్వం అందించాలని, కార్మికులందరికీ రెండవ పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వేధింపులు అరికట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ యూనియన్గా ఉన్న ఈ సంఘం సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు రిలే దీక్షలు చేపట్టడం జరిగింది. ఆ రిలే దీక్షల్లో భాగంగా ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు చాలా జయప్రదంగా గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ధర్నాను జయప్రదం చేస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు తను ఏదైతే హామీలు ఇచ్చాడో హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాం. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. కనీస వేతనం గ్రామ పంచాయతీ కార్మికులకు 26,000 ఇవ్వాలి. అదేవిధంగా ఆన్లైన్లో లేని కార్మికులందరూ కూడా ఆన్లైన్లో ఎన్రోల్మెంటు తక్షణమే వెంటనే ఏర్పాటు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి నెల 1వ తారీఖు రోజే జీతాలన్నీ కూడా సక్రమంగా నెల వచ్చే విధంగా 010 పద్ధతి కింద రాష్ట్ర ప్రభుత్వమే ట్రెజరీ ద్వారా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఏళ్ల తరబడి పట్టాలు ఉండి నివాసాలు ఏర్పరచుకొని ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న భూములను సైతం నిషేధిత 22 జాబితాలో చేర్చడంలో కరీంనగర్లో బాధితులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేకూర్తి విద్యానగర్ బాధితులు ర్యాలీగా కరీంనగర్ కలెక్టరేట్కు చేరుకున్నారు. కలెక్టరేట్ ముందు బటాయించి మహాధర్నా చేపట్టారు. ధర్నాలో ఎమ్మెల్యే గంగ్ల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు రవీందర్ రెడ్డి, అనిల్ గౌడ్, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్తో పాటు కార్పొరేటర్లు పాల్గొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని రేకూర్తి, విద్యానగర్, ఇందూపురి కాలనీ, కొత్తపల్లి, ఆరేపల్లితో పాటు పలు కాలనీలకు చెందిన దాదాపు 1000 ఎకరాల పట్టా భూమిని నిషేధిత 22 జాబితాలో చేర్చారని ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని పట్టా భూములను 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని కోరారు. 22A పొత్తన లేని సమాధానం చెప్తున్న రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పట్టాలున్న భూములను 22 జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించినచో కలెక్టరేట్ నుంచి సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టి ఆందోళన ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారం. 22A యాక్ట్ ఆఫ్ 1908 1908లో ఏర్పడ్డ చట్టము ఇది 22A. దానికి అనుగుణంగా ఏదైనా భూమి ప్రభుత్వ భూములు ఉంటే కలెక్టర్ గారు సిఫారసు చేస్తే 1908 అంటే స్వాతంత్రం రాకముందు 40 సంవత్సరం ముందు ఈ యాక్ట్ ఏర్పడ్డది. ఏదైనా ప్రభుత్వ భూములు కానీ ఉంటే గిట్ట ఆ భూములన్నిటి నిషేధ జాబితాలు పెట్టాలన్నది ఒక చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఇక్కడ కరీంనగర్లో 1908 నుంచి 2023 సంవత్సరాల వరకు కూడా ఆ భూమి పట్టా భూమి. 1908 నుంచి 2023 వరకు ఈ రేకుర్తి చుట్టుపక్కల గ్రామ పంచాయతీల భూములన్నీ కూడా పట్టా భూములే ఉన్నాయి. ఇక్కడ నిషేధం జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023లో ఆ ఒక గ్రామం మొత్తం కూడా ఈరోజు 22Aలా పెట్టడం జరిగింది. అంటే ఈ భూములన్నీ ప్రభుత్వ భూములు అని చెప్పేసి నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. ఆ రేకుర్తిలో ఉన్న ఒక్క గుంట భూమి కూడా ఇప్పుడు ప్రైవేట్ భూమి కాదంటున్నారు, ప్రభుత్వ భూమి అంటున్నారు. దాని తర్వాత కొత్తపల్లి కొత్త పార్ట్, దాని తర్వాత చింతకుంటల కొత్త పార్ట్, దాని తర్వాత టౌన్లో వచ్చిన విద్యానగర్లో కొత్త పార్ట్, దాని తర్వాత ఆరేపల్లిలో, దాంతోపాటు కరీంనగర్ నడిబొట్టున ఈరోజు వచ్చేసి పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్ఐఏ అధికారులు ఇంజనీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకొని సోదాలు నిర్వహించడం సర్వత్రా ఆందోళనకు గురిచేసింది. రామగుండం అయోధ్య నగర్లో నివాసం ఉండే ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇంజనీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకొని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో విచారించారు. ఫేస్బుక్ ద్వారా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించి అతని ల్యాప్టాప్, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని వెళ్లారు. ఏఐ కోర్సు నేర్పిస్తామని ఏడాది క్రితం లింకులో యాడ్ చేశారని బీటెక్ విద్యార్థి ముజామిల్ ఖాన్ తెలిపారు. క్రైమ్ సంబంధించి కొన్ని పంపిస్తే అందులోంచి బయటకి వచ్చానని చెప్పారు. సంబంధించిన వారు అరెస్ట్ అయితే తనను ప్రస్తుతం విచారించారని, ల్యాప్టాప్, సెల్ ఫోన్ తీసుకెళ్లారని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన గ్రూప్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఏఐ కోర్సు నేర్పిస్తామని తన నంబర్ ఆ గ్రూప్ లో యాడ్ చేశారని ముజామిల్ ఖాన్ తెలిపారు. నా పేరు మొహమ్మద్ ముజామిల్. 1 year బ్యాక్ ఒక గ్రూప్ లో నాకెవరో యాడ్ చేసిండ్రు. యాడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఏఐ కోర్స్ గురించి నేర్పిస్తా అన్నారు.
నేర్పిస్తా అని ఏమేమో అంటే క్రైమ్ చేసిన వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అయితే మళ్ళీ నాకు వచ్చి నేను ఆల్రెడీ ఎప్పుడే ఎగ్జిట్ చేసేసిన దానిలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చి నా కోసం ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయాను అంతే. ఏమని లేదు, వచ్చారు చూసారు చెక్ చేసారు ఫోన్ ఇంకా ల్యాప్టాప్ వెళ్ళిపోయాను అంతే. వచ్చిన వాళ్ళు ఎన్ఐఏ పోలీసులా? గుజరాత్ నుంచి వచ్చారా? సైబర్ క్రైమ్ గ్రూప్ పేరు అది ఎప్పుడు 1 year బ్యాక్ అయింది. అది నాకు ఇప్పుడు మంచిగా గుర్తు కూడా లేదు, దానిలో ఏమైంది కూడా నాకు తెలియదు. అది తీసుకొని ఇప్పుడు వచ్చిన. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి హుస్నాబాద్ను సస్యశ్యామలం చేస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. భూసేకరణ కోసం 250 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ప్రకటన. మంతానిలో ఆర్య కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను ప్రారంభించిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. చేయుత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆటోల బంద్. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ఆటో కార్మికులకు 12,000 ఆర్థిక సాయం అందించాలని డిమాండ్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కరీంనగర్లో రోడ్డెక్కిన 22A బాధితులు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.